ఇలా చూపించండి అమ్మా. ఆవా అండి ఆవాహయామి ఆవోహితో భవ, ఆవాహయామి ఆవోహితో భవ, స్థాపయామి స్థాపితో భవ, మీరు కూడా స్థాపితో భవ, సన్నిహితో భవ. శ్రీరంగధామేశనే సృజజా వందే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమిత్ముద్రాగ్రైర్వహంతి కమలాజలస్తాం భాలాగుకోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమంబా జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం గౌరీ మమాజడాన దక్షత్వే కపది ద్విపది జాతుష్పది అష్టావది నవపది బపౌరుషి సహస్రాక్షర పరమేయో మన్న మంగళగౌర్యే నమః. ఓం గంధాక్షంచ పుష్పంచ వస్త్రాదివర్ణదీపకం నివేదంతాంబూలం అర్చనం దర్శనం భవేత్. గంధం సమర్పయామి అలంకరణార్థం ఆభరణార్థం హరిద్రాది కుంకుమచూర్ణాన్ హరిద్రాది కుంకుమచూర్ణాన్ సమర్పయామి. పుష్పై పూజయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపధూపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వః అపానాయ స్వః వ్యానాయ స్వః సమానాయ స్వః బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమః. మంగళ నీరాజనం దర్శయామి. సమర్పయామి. గజముఖ గణపతి హారతి నీకు పరిమళ కర్పూర హారతి. గజముఖ గణపతి హారతి నీకు పరిమళ కర్పూర హారతి. పార్వతి పుత్రుడ పరమ పవిత్రుడ పాశాంకుశధర విఘ్నేశ దేవ శివదే శివ హర హర మహాదేవ భంభోలో విఘ్నేశ్వర భగవానికి. అంటే మీరు జయకరణం చెప్పడం వలన భగవంతునికి వినపడాలట. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇప్పుడు ఏం చెప్పారు? జై చెప్పారు కదా, నెక్స్ట్ కూడా చెప్పాలి. ఓ అనయ ధ్యానావాహనాది చెప్పండి. అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార భగవాన్ సర్వాత్మక చెప్పండి. సర్వ ఆత్మక సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు ఇది సాక్షత హిరణ్యోదకం విసృజ్యే ఏతత్ ఫలం గౌరీ గణపతి దేవత అర్పణమస్తు. అంటే గణపతి కాబట్టి గణపతి పూజ చేయడం జరిగింది. తర్వాత గౌరీ పూజ ఎందుకు చేయాలి? సుమంగళిగా దీర్ఘ సుమంగళిగా ఉండడానికి గౌరీ పూజ వ్రతంలో కొంతమంది చేయరు. వివాహ కాలంలో పెళ్లి సమయంలో పెళ్లి పూజ చేసేటప్పుడు అనేది తర్వాత చెప్తాం. ఈ నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఎందుకు చేయాలంటే విశేషంగా ప్రతి మానవునికి ఎవరైనా ఏడుకున్నలు ఉన్నారా? ఏడ్చుకున్నట్ల అంతరం వరకు ఏడ్చుకుంటూ పోతుంది. తల్లి గర్భములో 9 మాసముల ములమూత్రాలు అని ఏడుస్తాడా లేదా? మన 6 రోజు కైవల్యానికి పోవాలి. కాబట్టి ఒక వ్రతం